అందరికీ నమస్కారం. మొన్ననే మనం సినిమా సంవత్సరంన్నర అయింది. దాని తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు, దాని తర్వాత సోగ్గాడే చిన్నాయన. ఎంత ప్రేమ చూపించారు మీరందరూ నాకు. మీరందరూ నా ఊపిరి. నా పెద్దబ్బాయి చైతన్య ఈ మధ్యన సినిమా చేస్తున్నాడు, సాహసమే శ్వాసగా సాగిపో అని. ఆ టైటిల్ నాకు బాగా నచ్చింది. ఇప్పటి నుంచి కాదు, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నచ్చిన టైటిల్ సాహసమే శ్వాసగా సాగిపో. అందుకనే ఒక గీతాంజలి చేయగలిగాను. గీతాంజలి అవ్వగానే ఒక శివ చేశాను. ఆ తర్వాత అలాగే అదే సాహసంతో చాలా సినిమాలు చేసి నిన్నే పెళ్ళాడతా సినిమా చేశాను. అవ్వగానే అన్నమయ్య సినిమా చేశాను. నిన్నే పెళ్ళాడతా సినిమా రిలీజ్ అయినగానే అన్నమయ్య షూటింగ్కి వెళ్తుంటే చాలామంది, ఏంటండి మీరు అన్నమయ్య సినిమా చేస్తారా, ఇప్పుడు అవసరమా మీకు అని చాలామంది అడిగారు. బట్ సాహసమే శ్వాసగా సాగిపో అనుకుంటూ ఆ సినిమా చేశాను. మొన్నే సోగ్గాడే చిన్నాయనలో నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గుండెల్లోకి ఎత్తల కుమ్మెత్తనట్టుందే, సలిపెత్తుందే అని మొన్నే అన్నాను. ఈ సినిమాకి వచ్చేటప్పటికి వంశీ బ్యూటీ అన్ అడ్మైర్డ్ ఇస్ అ సిన్, యు ఆర్ బ్యూటిఫుల్ అని అనిపించాడు ఈ సినిమాలో వంశీ. సో ఊపిరి నాకు ఒక పెద్ద జర్నీ అయిపోయింది స్టార్టింగ్ దగ్గర నుంచి. ఈ సినిమా 2 ఏళ్ల క్రితం, ఒక 4 ఏళ్ల క్రితం నేను అమల సినిమా ఇంట్లో చూసాం, ద ఒరిజినల్ ఫిలిం ఇంటచబుల్స్ అని. సినిమా బాగా నచ్చింది ఇద్దరికి. నేను అమల్తో అన్నాను, తను ఇద్దరం ఒకేసారి అనుకున్నాం, ఈ సినిమా ఎవరైనా తెలుగులో తీస్తే బాగుంటుంది, నేను ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని. ఎవరో చెప్పారు, చాలా గట్టిగా విష్ చేస్తే, గట్టిగా అనుకుంటే జరుగుతుంది అని. 3 సంవత్సరాల తర్వాత వంశీ ఆ ఇంటచబుల్ సినిమా తీసుకొచ్చి, మీరు ఒకసారి చూడండి, ఈ రోల్, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అనిపించింది అన్నాడు. చాలా బాగా నచ్చింది వంశీ, చేసేస్తున్నాను ఈ క్యారెక్టర్ అని వెంటనే చెప్పాను. సో ఊపిరి సినిమా అలా స్టార్ట్ అయింది. నేనేదో వీల్ చైర్లో కూర్చున్నాను అని మాత్రం మీరు ఎవ్వరూ అనుకోవద్దు. ఈ సినిమాలో కాళ్ళు చేతులు పడిపోయినా మనసు పరిగెత్తానే ఉంటుంది ఈ సినిమా అంతా. లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, లవ్, ఫీలింగ్స్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఫుల్గా నిండిపోయి ఉన్నాయి ఈ సినిమాలో. మిమ్మల్ని నవ్విస్తాం, కంట తడిపెట్టిస్తాం, ఫ్రెండ్షిప్ అంటే ఏంటో చెప్తాం, ప్యారిస్ అంటే ఏంటో చూపిస్తాం, ప్రపంచం అంటే ఏంటో చూపిస్తాం ఈ సినిమాలో. అండ్ వంశీ దాన్ని చక్కగా చూపించాడు. మనిషికి కావాల్సింది ఏంటి? ఒక తోడు కావాలి మనకి. ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, నవ్వుకోటానికి ఎప్పుడైనా సరే ఒక తోడు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఒకసారి రోజంతా భోంచేయకుండా ఉంటాం, ఆ తోడు ఉంటే మాట్లాడుతూనే. డబ్బులు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఆ తోడు లేకపోతే డబ్బులు ఏం చేసుకుంటాం, నెత్తినేసి కొట్టుకోటానికి. అది ఆ తోడే ఈ సినిమా ఊపిరి. ఒక తోడు ఎంత అవసరం మనిషికి. ఆ సినిమాలో సారాంశం, ఈ సినిమాలో సారాంశం అదే, ఊపిరి. మనిషికి కావాల్సిన తోడు. నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, నాకు తోడు బోళ్ళంత మంది ఉన్నారని. ఎదుగో వెనకాల కూర్చుని ఉన్నారు చూడండి. వాళ్ళని వెనకాల ఎందుకు కూర్చోబెట్టారు వంశీ? ముందు కూర్చోబెట్టాలి. సో తోడుంటే ఒంటరిదనం అనేది ఉండదు. సో థ్యాంక్ యూ వంశీ. నాకు ఈ సినిమాలో తోడు కార్తీ. ఈ సినిమా అటువంటి తోడు కార్తీ. నాకు ఒక తోడు కావాలి.
అటువంటి తోడు కార్తీ. ఇది స్క్రిప్ట్లో. కార్తీ చాలా ఫెంటాస్టిక్ యాక్టర్, కార్తీ చాలా బాగా చేశాడు, కార్తీ ఇది, కార్తీ అది అని నేను అన్ను. కార్తీ ఇస్ అ గుడ్ ఫ్రెండ్, నా తోడు. అది చెప్తాను ఈ సినిమాలో. ఈ సినిమా హిట్ అవుతుంది గ్యారంటీ. బట్ అంతకన్నా నాకు హిట్ అయింది ఏంటంటే, నాకు ఒక ఫ్రెండ్, నాకు ఒక తమ్ముడు దొరికాడు ఈ సినిమాతో. నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు ఇదే ఆడియో రిలీజ్ ఫంక్షన్కి అక్కడ కార్తీ గారి ఫ్యాన్స్ కానీ, సూర్య గారి ఫ్యాన్స్ కానీ, తమిళనాడులో ఫ్యాన్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. నన్ను వాళ్ళలో ఒకటిగా, ఒక ఫ్యామిలీగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అదే పద్ధతిలో నా తమ్ముడు కార్తీని ఒకసారి స్టేజ్ మీదకి రిసీవ్ చేసుకున్నాను. కార్తీ, ఈ సినిమాకి ఇంకో ఊపిరి పీవీపీ గారు. థ్యాంక్ యూ పీవీపీ గారు, చక్కటి సినిమా నాకు తీసుకొచ్చారు. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది విన్నగానే క్షణం అంత బాగా రిసీవ్ చేసుకున్నారని. అండ్ అదే పరుగుతో, అదే దీంతో మనం ఊపిరిలోకి వెళ్దాం. ఊపిరి కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఎక్కడ వెనకాడకుండా పీవీపీ గారు వెనకాల ఉండి, పీవీపీ గారు, వాళ్ళ టీం, వినయ్, రాజీవ్ గారు, వాళ్ళందరూ వెనకాల ఉండి మాతో ఈ సినిమా చేయించారు ఏమీ తరగకుండా. అండ్ థ్యాంక్ యూ పీవీపీ. అలాగే హీరో ఆఫ్ ద ఫంక్షన్ గోపీ సుందర్. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్, ఫస్ట్ టైమ్ ఐమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు రాక్. అండ్ అలాగే ప్రకాష్ రాజ్ వాజ్ దేర్. చక్కటి కామెడీ మా ఇద్దరి మధ్యన, మేము ఇద్దరం ఫ్రెండ్స్గా యాక్ట్ చేసాం. అండ్ ఈ సినిమాలో ఏంట్రా ముసలాడవా అని కూడా అంటాను ఆయన్ని. సో చక్కటి ఇవాళ డబ్బింగ్ చెప్పాను ప్రకాష్, వెరీ వెరీ నైస్. అండ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ Gabriela Dimitris with me. Are we inviting her right now on stage? Gabriela? Yes. తర్వాత పిలుస్తున్నారా? Okay. Thank you. And I won't reveal what we do in the film because it's supposed to be a secret, so we'll reveal it later. Okay. And అలాగే తమన్నా, బ్యూటిఫుల్ తమన్నా. నాతో యాక్ట్ చేయలేదని ఒక చిన్న యాక్ట్ చేసింది, నా పక్కన హీరోయిన్గా చేయలేదని ఒక చిన్న ఇది. అక్కడ నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టి వీళ్ళు డాన్సులు వేస్తుంటే అప్పుడు మాత్రం కోపం వచ్చింది నాకు. అండ్ ఎనీవే తమన్నా, వి మిస్ యూ. అలాగే ఈ అందరూ ఎవ్రీ పార్ట్ పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఊపిరి సినిమా చూశాను, చాలా తృప్తిగా ఉంది. నాకు అన్నమయ్యలో ఎంత పేరు వచ్చిందో, ఒక శివ గీతాంజలిలో ఎంత పేరు వచ్చిందో, ఆటలో ఎంత పేరు వచ్చిందో అంత పేరు వస్తుంది. అంతకన్నా ఒక ఫ్రెండ్ దొరికాడు, ఒక తృప్తి. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీ, అందరికీ నమస్కారం. నేను హ్యాపీగా కూర్చుంటాను, ఇప్పుడు సడన్గా ఎమోషనల్ అయిపోయింది. థ్యాంక్ యూ నాగ్ సార్. సో ఎప్పుడు వింటూనే ఉన్నారు, తెలుగులో ఎప్పుడు చేయబోతున్నారు డైరెక్ట్గా అని. ఈ స్క్రిప్ట్ వచ్చింది, నేను నైట్ మొత్తం థింక్ చేశాను ఎలా నేను వద్దని చెప్పబోతున్నాను అని. నేను స్క్రిప్ట్ విన్నాను. స్క్రిప్ట్ విన్న తర్వాత ఐ డోంట్ హ్యావ్ రీజన్స్ టు సే నో టు దిస్ ఫిల్మ్ అని చెప్పాను వంశీతో. బ్యూటిఫుల్ అడాప్టేషన్. ఇక్కడ మన ఇండియన్ కల్చర్కి, మన ఎమోషన్స్కి ఎలా అడాప్ట్ చేయాలో అది 100% చేశారు. అది నా నమ్మకం. వీ లవ్డ్ ఇట్ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ద స్క్రిప్ట్. సెకండ్ విషయం, నాగ్ సార్ చేయబోతున్నారు క్యారెక్టర్ అన్నారు. నేను ఇమీడియట్గా డబుల్ ఓకే అని చెప్పాను. సో నాగ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి చాలా ఇష్టం సార్. మా అమ్మ ఒక యాక్టర్ ఫ్యాన్ అంటే నాగ్ సార్ గారు ఫ్యాన్. మా అమ్మ ఎప్పుడు అలా చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్పింది. సో వి ఆల్వేస్ లవ్ యూ సార్, అండ్ ఐ లవ్ యూ మోర్ ఆఫ్టర్ మీటింగ్ యూ. మామూలుగా అది జరగడం చాలా కష్టం. దూరం నుంచి చూస్తున్నప్పుడు బాగుంటుంది, దగ్గరికి వెళ్తే అది చేంజ్ అవుతుంది. బట్ వి లవ్ యూ మోర్ సార్, ఐ లవ్ యూ మోర్ సార్. అది ఈ సినిమాలో నాకు పెద్ద గిఫ్ట్ అంటే అది నాగ్ సార్. నాకు పెద్ద ఒక లైఫ్ లాంగ్ గిఫ్ట్ దొరికింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ సినిమా ఊపిరి
టైటిల్ ఏ టైటిల్ పెట్టాలని ఒక టెన్షన్, బికాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. వరల్డ్ టాప్ 20 బెస్ట్ సినిమాలో ఇంటచబుల్ సినిమా ఉంది. సో ఆ సినిమాని తీయబోతున్నాం, చాలా కంపారిజన్స్ రాబోతుంది. స్టిల్ వాట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ, వీ లవ్ ఇట్ సో మచ్. సో మా బెస్ట్ ఇవ్వాలి ఈ సినిమాకి. సో నాగ్ సార్ నుంచి స్మాల్ టెక్నీషియన్ నుంచి ఈ సినిమాకి మొత్తం లైఫ్ ప్రాణం మొత్తం ఇచ్చాడు. వి ఆల్ లవ్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ డే నుంచి. నాకు ఫస్ట్ సినిమాకి అలా జరిగింది. ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు అందరూ సినిమాలో పనిచేసి అందరికీ ఏ కష్టం జరిగినా ఆ సినిమా మీద ఒక నమ్మకం, లవ్ ఎప్పుడు ఉంటుంది. ఆ సినిమాకి జరిగింది. ఎవ్రీబడి లవ్ దిస్ ఫిల్మ్ సో మచ్. సో వీ వర్క్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ ఇన్ దిస్ ఫిల్మ్. మా డైరెక్టర్ ఆడియన్స్ కోసమే, నా హెల్త్ ఏమైనా పర్లేదు, నా మైండ్ ఏ అయినా పర్లేదు అని లైక్ క్యాండిల్ లాగా సినిమా కోసం, ఆడియన్స్ కోసం సినిమా తీశారు. ఈ రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ ముందు చేసే సినిమా నుంచి ఈ సినిమా టోటల్గా డిఫరెంట్, సెన్సిబిలిటీస్ డిఫరెంట్, ఎమోషన్స్ డిఫరెంట్, కథ చెప్పిన విషయం డిఫరెంట్, అండ్ ఇట్స్ కమ్అట్ సో బ్యూటిఫుల్లీ. అంటే అది ఇంకో ముఖ్యమైన విషయం పివిపి గారు, సార్ ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఐ మీన్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి టెక్నీషియన్స్ గారు, సునీల్ బాబు గారు, గోపి సుందర్, he handpicked each everybody and put us all together, and we all lived. So happy I got this film. I have to say thank you for this film because I enjoyed so much. Prati scene lo performance undi, and I should say same scene you will cry, you will laugh. Ala scene రాయడం చాలా కష్టం. I don't know how he wrote it, but we enjoyed performing it. We all enjoyed making it. I really hope you'll also enjoy watching this film. Gopi Sundar garu, beautiful music. We are missing Kalpana ma'am. It's a very, very sad moment, but she lived happily. She was a very happy person. She's full of life. She celebrated life throughout. I'm just losing words. It's chala emotional vishayam. Tamanatho pani cheyadam. I think we both had so many fights in the film. Nag sir was just happily sitting and watching. And Nag sir gurinchi cheppali. ఈ రోల్ చేయటం, he enjoyed doing this role. He enjoyed doing this role. But only one thing was sad was I'm not able to sit for too long. మళ్ళీ వస్తున్నారు. But the way he performed, the way he gave meaning to this film, because ఒక లైఫ్ మొత్తం బతికి ఆ తర్వాత లైఫ్ మొత్తం ఒక సెకండ్లో పోయింది. ఎంటైర్ లైఫ్ ఒక మెమరీగా పోయింది. సో అలాంటి ఒక వ్యక్తి ఎలా ఉన్నారు. సో ఎవ్రీ సెకండ్ లైఫ్లో ఉన్న ఎవ్రీ సెకండ్ ప్రెషియస్, ఎంత ప్రెషియస్గా ఉంటుంది. లైఫ్ సెలబ్రేట్ చేయాలి అన్న విషయం ఆయనకి, లైఫ్ అంటే అంత వాల్యూ తనకు తెలుసు. దట్ మీనింగ్ నాగ్ సార్ గేవ్ ఇట్. ఎవ్రీ లుక్ నుంచి there is a second half, there is one scene, he killed that scene. Amazing scene. We all cried acting in that scene. You will watch and cry in that scene. It's a very, very special film. Thank you, Nag sir. Thank you so much for being there. It made a huge difference for me. It was fantastic being with you, traveling with you, eating with you, watching films with you, buying phone cases with you. Every single moment was so special. Thank you, sir. Amla ma'am, I'm a huge fan. I have to say this. We love you so much. In fact, in Chennai audio function, when they played the song from Shiva, I think I wanted to stand up and dance, but because there were a lot of press, I just kept quiet. We are all huge fans. I'm so happy to be associated here, to being here. And Telugu fans, thank you so much. Annaya, నేను ఫస్ట్ టైం ఆంధ్ర వచ్చినప్పుడు అన్నయ్య చెప్పారు, నువ్వు అక్కడెళ్ళు, అక్కడ వెళ్తే తెలుసుకుంటాం ఎంత ప్రేమగా ఉన్నారు. సో యూ గేవ్, నాకు సార్ చెప్పినట్టు, యూ గివింగ్ అస్ సో మచ్ లవ్. విల్ డూ ఆర్ బెస్ట్. నా ఊపిరి అంటే సినిమా, మీ ఆడియన్సే. అది నా వైఫ్ కూడా అదే చెప్పింది. షీ ఆస్క్ మీ వాట్ ఈస్ ద మోస్ట్ థింగ్ దట్ యూ లవ్ అని చెప్పి, షీ ఆస్క్ మీ బిఫోర్ ఐ కుడ్ సే సినిమా కదా అని తనే చెప్పింది. సో వీ లవ్ ఫిల్మ్స్, వీఆర్ మేకింగ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ గాడ్. Thank you for giving us the opportunity to do what we love. Thank you. Thank you so much.